Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేసేందుకు కూటమి నేతలందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్న మాజీ మంత్రి జవహర్. ప్రజావేదిక కార్యాలయంలో ప్రధాని సభను జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం. జనసేన కార్యకర్తలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే విధంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారన్న బురగడ్డ శ్రీకాంత్. క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను వాలంటీర్లకు అందజేసిన జనసేన నాయకులు. ఎమ్మెల్యే వెనగళ్ల రాము హామీతో త్వరలోనే గుడివాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపిన దళిత సంఘాల నాయకులు. విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలనపై దళిత సంఘాల సమావేశం. గుడివాడ పట్నం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనగళ్లరాము ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి శ్యాముల్ జవహర్ పాల్గొని కూటమి నేతలకు అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా సభ నిర్వహణ ఏర్పాట్లు మరియు సభను ఏ విధంగా విజయవంతం చేయాలి అనే వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గం నుండి కూటమి శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. అమరావతి నిర్మాణ ఆవశ్యకతను మనమందరం గుర్తించాలని అన్నారు. 5 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్లరాము మాట్లాడుతూ నియోజకవర్గంలోని కూటమి నేతల అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోడీ సభలో 15,000 మందికి పైగా గుడివాడ నుండి పాల్గొనేలా కృషి చేస్తామని అన్నారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ప్రధాని మోడీ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుడివాడ టీడీపీ పరిశీలకురాలు నోకాలమ్మ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయిన పుష్పావతి, సీనియర్ టీడీపీ నాయకులు పెన్నమనేని బాబ్జీ, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దించాల రాంబాబు, జిల్లా బీజేపీ నాయకులు అంగడాల సతీష్, నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మొబిలైజేషన్ గురించి పర్యవేక్షణ కోసం నన్ను పంపించారు. ఆల్రెడీ ఇక్కడ నౌకాలమ్మ గారు కూడా ఇక్కడ పర్యవేక్షణగా మామూలు పొలిటికల్ దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్టికులర్గా మన అందరం కూడా ఆలోచన చేయాల్సింది అమరావతి నిర్మాణం, దాని ఆవశ్యకత. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రోజు ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తారని మాట ఇచ్చి, ఆ మాట కోసం రైతుల దగ్గర గతంలో జరిగిన అన్ని కెలామిటీస్ అన్నీ మనకు తెలుసు. దాన్ని అధిగమిస్తూ ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనే దానికి ఆయన ఇస్తున్న సందర్భంలో దాదాపుగా 5 లక్షల మంది పైగా ప్రజానీకంతో ఆ సభ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కృషి చేస్తూ, అదేవిధంగా జనసేన బీజేపీని కూడా కలుపుకొని చేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఆల్రెడీ బీజేపీతో
ఈరోజు మార్నింగ్ మీటింగ్ అయింది వాళ్ళతో, వాళ్ళ ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు. ప్రత్యేకంగా తెలుగుదేశం ఈ 3 కలిపి ఈ నియోజకవర్గం నుంచి 15,000 మనకి ఇచ్చిన టార్గెట్. 15,000 టార్గెట్ని ఏ విధంగా రీచ్ చేయాలి, మనకు వచ్చే అలాట్మెంట్ బస్సులు ఎన్ని, ప్రస్తుతానికైతే బస్సులకు సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయడానికి నేను పార్టీ ఆఫీస్తో నన్ను ప్రోగ్రామ్స్ కమిటీతో మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టర్ గారికి కూడా ట్రై చేశాను, దొరకలేదు. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయటువంటి గుడివాడకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సభ, దాన్ని విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్లు, దీనిలో ప్రధాన భూమిక వహించాల్సింది రాము గారు. ఎందుకంటే వ్యయ ప్రయాసాలు అనేవి రాము గారు పడాల్సిందే, తప్పదు అది. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా ఈరోజు పూర్తిగా కలెక్టర్లను ఇన్వాల్వ్ చేయడం, డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు బాధ్యత వహిస్తారు, కానీ మనకున్న బాధ్యత వాళ్ళకు ఉండదు. కనుక దాన్ని ఏ విధంగా చేయాలి, ఏం చేయాలనే దాని మీద, ఏ ఊరికి ఎన్ని బస్సులు వెళ్తాయి, ఆ బస్సులు వెళ్ళే సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పార్టీలుగా మనందరం కూడా ఎవరెవరైతే వెళ్ళాలి, ఎంతమంది వస్తూ ఉన్నారు, ఇంట్రెస్టింగ్గా ఎంతమంది ఉన్నారు. గరునేలో పెద్దలు జవహర్ గారికి నాకు చాలా రోజుల ముందు నుంచి పరిచయం ఉంది. ఆయనతో చాలా అంటే చూడగానే అత్యంత ఆప్యాయం కలిగే వ్యక్తిని చూస్తాను. చాలా ఆయన మనకి ఈ ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని పర్యవేక్షకుడిగా ఇచ్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నుకానమ్మ గారు ఇప్పటిదాకా ఆవిడ గురించి మాట్లాడటం కుదరలేదు నాకు, మరి మీటింగ్ ఏం జరగలేదు. ఆవిడ వచ్చిన తర్వాత నేను ఉండగా ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు. అందరినీ ఏకం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున పరిచారకులుగా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు. అందరికీ అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ ఆగిపోయి చెట్లు మొలిచిపోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్న అమరావతిని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక వెలుగు వచ్చింది. ఎన్నో అంటే సాంతం చెట్లన్నీ వెంటనే తొలగించుకున్నాం. మనకి ఒక ఉత్సాహం అంటూ కలిగే వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసుకోగలిగాం, చేసుకోగలిగాం. అలాగే అనుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యధికంగా సాయం మనకి చేదోడు వచ్చింది. అలాగే అందుకని ఇప్పుడు రీస్టార్ట్ చేయబోతుంది అమరావతి అనేది, వెంటనే రీస్టార్ట్ అవుతుంది. మనం అనుకున్నట్టుగానే ఈ 5 ఏళ్లలో మనకు ఇంకా 4 ఏళ్ళే ఉంది. 4 ఏళ్లలో రాజధాని పూర్తి అవటమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా పూర్తి అయ్యేట్టుగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన అనేక ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ ప్రపంచం విస్తుపోయే రాజధాని మనకు వస్తుంది. అంటే ప్రపంచంలోనూ వన్ ఆఫ్ ది టాప్ సిటీస్గా అమరావతి కూడా వెలగబోతుంది అనేది స్పష్టంగా జనాలందరికీ తెలియజేయటం కోసం అత్యంత వైభవపేతంగా మోడీ గారిని పిలుచుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేయటం. సో దీనికోసం మనందరం కూడా చాలా కష్టపడతాం కదా, మనం కూడా చాలా ఆనందమైన విషయం. ప్రతి ఒక్కరూ ఇది ఆంధ్రులందరికీ ప్రత్యేకమైన విషయం కాబట్టి అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ ఆనందం పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరాల్సిన అవసరం మాత్రం. అంతేకాకుండా ఇప్పుడు 2వ తారీఖున జరగబోయే సభని అత్యంత గ్రాండ్గా మనం ఎందుకు చేయాలి అనేదానికి మీకు ఇందాక చెప్పాను. మనకి ప్రపంచం చూస్తుంది మన వైపు. ఆయన చంద్రబాబు గారు ఏది చేసినా కానీ ప్రపంచ స్థాయిలో అత్యంత పెద్ద స్థాయిలో చేసి అందరూ కళ్ళు అమరావతి మీద పడేట్టుగా చేయటం ఆయన ఉద్దేశం. సో దానికి మనం కూడా స్ట్రాంగ్గా పనిచేయాలి. సో దీనికోసం మనకందరికి కూడా టార్గెట్లు ఇచ్చారు. మన గుడివాడ నియోజకవర్గానికి 15,000 మంది మనం ఇక్కడి నుంచి వెళ్తానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరటమైంది. సో అందరం కూడా కలిసి ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని 15,000 టార్గెటే కాకుండా కొంచెం మించి ఇంకా ఎక్స్ట్రా కూడా పంపించడానికి జనాలు కూడా ఉత్సాహం చూపిస్తారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీసుకొస్తారని కూడా ప్రభుత్వం నుంచి కూడా అనేకమైన
చక్కగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతాయి. బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి బ్రేక్ఫాస్టు, బస్సులోనే వాటరు, అలాగే ఓఆర్ఎస్ పెడతామంటున్నారు. ఇంకా అంతేకాకుండా మజ్జిగ ప్యాకెట్ కూడా పెట్టమని చెప్పాం. అంతేకాకుండా లంచ్ కూడా మధ్యాహ్నానికి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లంచ్ అయిపోయిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి సాయంత్రం కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రయత్నం నాకు కూడా స్ట్రాంగ్గా చేయటానికి మనం కూడా లీడర్స్ అందరం ముందుకు వచ్చి ఏ విలేజ్కి ఆ విలేజ్కి ఎంతమంది వస్తారనేది మనం ఫిగర్అవుట్ చేసుకుని, ఎన్ని బస్సులు అవసరం అవుతుందనేది ఫిగర్అవుట్ చేసుకుని, ఎవరి కాంటాక్ట్ ప్రతి బస్కి ఒక కాంటాక్ట్ ఉంటుంది, అలాగే ప్రతి విలేజ్కి ఒక కాంటాక్ట్ ఉంటుంది. సో మీరు ఒకళ్ళు మాట్లాడుకుని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్స్తో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా మళ్ళీ అందరిని వెనక్కి తీసుకొచ్చేట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రయాణ ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా జనరల్ వస్తానికి సరిపోయేటట్లుగానే ఉన్నాయి. సో దాని ప్రకారమే మనం కూడా మన సైడ్ నుంచి ఇప్పుడు మొదలెట్టి మనం టార్గెట్స్ పెట్టుకుందామా, లేకపోతే ఎవరెవరు ఎంతమందిని తీసుకొస్తారని డిసైడ్ చేసుకుందామా, ఏ ఊర్లో ఎంతమంది అవసరం అనేది. సో రేపు ఎల్లుండిలోపు మనకి ప్రతి ఊరి నుంచి టార్గెటెడ్ పీపుల్ నెంబర్స్ ఫిగర్అవుట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళకి అప్పచెప్తే మనకి ఎన్ని బస్సులు కావాలనేది ఆ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తారు. లేని పక్షంలో మనం కూడా కొన్ని, వాళ్ళకి దొరకని పక్షంలో మనం కూడా కొన్ని డైరెక్ట్గానే ఏర్పాటు చేసుకునేటట్లుగా చేస్తూ ఉన్నాను. నేను కూడా రెడీగానే ఉన్నాను దానికోసం. సో ప్రతి ఒక్కరూ ఈ మండలం వారీగా మీ ప్లస్ లేదా మీ ఊరు దీంట్లో గ్రామాల వారీగా కానీ వార్డుల వారీగా కానీ సో నంబర్స్ అనేవి మాత్రం రేపటి సాయంత్రం లోపు ప్రతి ఒక్కరూ దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుతాం. ప్రతి ఒక్కరు మాట్లాడండి. మండలంలో ఉన్న ప్రతి వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే మన ఆఫీస్ నుంచి పెద్దలు జవహర్ గారికి, అలాగే నూకాలమ్మ గారికి, అలాగే మా గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, ఏదైతే 2వ తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణం గురించి ఈ రోజున అమరావతి వస్తున్న సందర్భంగా మనం ఏర్పాట్లు చేయాల్సిన బహిరంగ సభ గురించి, అలాగే రేపు ఉదయం మాకు మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ గారితో ముఖ్య నాయకుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వారు ఇచ్చిన సూచనల మేరకు, అలాగే ఇక్కడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారితో కలిసి మా జనసేన పార్టీ తరఫున ఏదైతే మనం చేయాలో కూటమిలో గట్టిగా రేపొద్దున ప్రధాని మోడీ గారి సభకు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందరితో కలిసి పనిచేస్తామని చెప్పి, ఎటువంటి మనం ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలు వచ్చినాయో అది గుడివాడ నుంచి తప్పకుండా అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఏదైతే చెప్తారో, ఎలా అయితే బల నిరూపణ మనం చూసుకుని ప్రజల్ని తరలించాలో వాటన్నిటికీ, ఆ ఏర్పాట్లన్నిటికీ కూడా మేము సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు జవహర్ గారికి, అలాగే మన అందరి రథసారథి, ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కన్నా ముందంజలో ఉండాలని చెప్పి అనునిత్యం ఒక మంచి ఆశయంతో పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు రాము గారికి, అలాగే నగర అధ్యక్షులు రాంబాబు గారికి, బీజేపీ సతీష్ గారికి సెక్రటరీ, అలాగే గౌరవ పెద్దలు చిట్టుబాబు గారికి, శ్రీనివాస్ గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు శ్రీకాంత్ గారికి, అలాగే రవి గారికి, లేడీ నేమ్ తెలియదండి, పుష్పావతి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ప్రభుత్వ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో నేను పరిశీలకురాలుగా వచ్చి సుమారుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో స్థితిగతులేంటి, పరిస్థితులేంటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఎంక్వైరీ చేస్తే కాస్త ఉద్యోగస్తులు అనేవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది నా దృష్టిలోకి వచ్చినటువంటి అంశం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయంతో గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించి
అనేక మంచి పనులు చేసి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్నీ కల్పించినటువంటి చరిత్ర మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అనేది జోడెద్దుల బండి మీద నడుస్తుంది. గతంలో నడిపించినటువంటి చరిత్ర, ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర. హైదరాబాద్లో ఐటీని ప్రవేశపెట్టి ఎంతో మంచి చేసినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మైక్రోసాఫ్ట్ కానీ, టాటా కంపెనీలు కానీ అనేక కంపెనీలు తీసుకొచ్చారు. ఇక్కడ అమరావతిని 5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రజలు కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, వేరే స్టేట్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి ఇన్ఛార్జిగా ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు జవహర్ గారికి స్వాగతం తెలుపుకుంటూ, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నూకాలమ్మ గారికి, బాబ్జీ గారికి, రాంబాబు గారికి, అలాగే అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మాకు కోర్ కమిటీ సమావేశం జరిగింది బీజేపీ. ఆ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి గారు, సత్యకుమార్ గారు విజయవాడలో మాకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, కింద స్థాయిలో ఈ అమరావతి ఈ 10 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు అమరావతికి ఏ రకంగా 15,000 కోట్లు ఇచ్చారో, అట్లాగే అది గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో తీసుకెళ్ళి బీజేపీలో ఉన్నటువంటి మండల స్థాయి, బూత్ స్థాయి కార్యకర్తలను కూడా కింద స్థాయిలో మనం చేసిన పనులు చెప్పి మరి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా మాకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే రాము గారి నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాల్లో కూడా మరి బస్సులైతే, కార్లు అయితే ఏమైనా కానీ పెట్టి సాధ్యమైనంత వరకు మా తరఫున 10,000 మందిని జిల్లా వ్యాప్తంగా, మా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 10,000 మందిని పంపించే ఏర్పాటు చేయమన్నారు. గుడివాడది ఇంకా మేము కూర్చోలేదండి, రాము గారు చెప్తారు. జిల్లా నుంచి 10,000 మంది అన్నారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే గుంటూరు, పల్నాడు జిల్లా నుంచి ఎక్కువ మందిని తరలించమని చెప్పి ఆ జిల్లా నాయకులకి చెప్పడం జరిగింది, కిషన్ రెడ్డి గారును మంత్రి గారు. ఎందుకంటే అక్కడ బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది దూరం అవుతుంది, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆగిపోతారు మధ్యలో అని చెప్పి గుంటూరు, పల్నాడు జిల్లా నుంచి ఎక్కువ తరలించి ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ తరఫున, కూటమి తరఫున. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుడివాడపట్నం నెహ్రూ చౌక్ సెంటర్ లో లేదా మున్సిపల్ ఆఫీస్ గ్రౌండ్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా దళిత సంఘాలు చేస్తున్న ఉద్యమం తుది దశకు చేరుకుందనిగా దళిత సంఘాల నాయకులు పొంగులేటి జయరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఇచ్చిన హామీ మేరకు ఎన్జీఓ కార్యాలయంలో దళిత సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వేదికపై నుండి దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలోనే మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహం ఏర్పాటు నిలిచిపోయిందని వివరించారు. ఎన్నికల అనంతరం మరలా దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే వెనుగళ్ల రాముని కలవగా దళిత సంఘాల నాయకులందరూ కలిసి ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రకటించడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే రాము సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు దళిత సంఘాల నాయకులు, దళిత బిడ్డలందరూ కదిలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఫస్ట్ బౌద్ధ స్తూపాలు 99 ఉన్నాయి వివాడ నగరంలో. చెప్పిన ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కూడా మనది, కోర్టులు ఎన్ని మనవి. వీటి కూడా కోర్టులో పెట్టారండి అంబేద్కర్. దీని పార్టీ కోర్టులో పట్టివేరులో ఉన్న ఆయన అప్పట్లో బతుకున్న ఆయన చెప్పాడు. అదివేళ మాస్టర్ల కోసం మన పట్టివేరు గంజిరామయ్య గారు ప్రతిపాటి సహారాడి వచ్చి ఆ రోజు ఆయన ప్రస్తుతం చేయడం జరిగింది. అది కూడా ఆకుండా మనం అందరం కలిసి దాన్ని సాధించుకుందాం, అంబేద్కర్ నిర్మాణం చేసుకున్నాం. బౌద్ధ స్తూపం కూడా మొన్నటి వరకు లంజులు అంటే దాని మీద కరెక్ట్గా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కమిషన్ అందరికీ లెక్కలు పెట్టి మొన్న అది స్తూపంగా బోర్డుగా పెట్టించగలిగాం. రేపు భవిష్యత్తులో అక్కడే స్తూపంగా పెడతాం. అలాగే అంబేద్కర్ స్టాచ్యూ 10 ఏళ్ల గురించి అడుగుతున్నాం. ఉండే రంగనాను అన్న గురించి అడుగుతారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు ఇదిగో అదిగోంగా గడిపొచ్చారు. ఉన్న నాయకులందరికీ ఇష్టం కాకపోవచ్చు.
కంపల్సరీ పెడతాం. నేను మొన్న ఎంప్లాయీస్ ప్రభావంతో మాట్లాడి విక్రమాకి ఇచ్చేది నేను పెట్టేస్తాను నేతాను పెట్టగలుగుతాం మనకుంది. కానీ చెప్పేది అలా అందుకని ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. ఒప్పుకునే పక్షంలో గ్యారంటీ అక్కడే అవుతుంది. అది అక్కడే అవుతుంది. ఆయన ఒప్పుకున్నారు కాబట్టి రేపు మీటింగ్ పెట్టిన అందరూ మీటింగ్ అటెండ్ అవుతాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడవలసి ఉంటే వచ్చి మాట్లాడుకోవాలి. అంబేద్కర్ స్టాచ్యూని రాము గారు ఒప్పుకున్నారు. అందరినీ మీటింగ్ చేసి అందరూ నాయకులు పనులందరూ కూర్చుని ప్రజావేదిక రమ్మన్నారు. ప్రజావేదిక వస్తే అక్కడ ఆర్డర్ ఇస్తారు. వెళ్దాం అందరూ అక్కడికి. అదే అక్కడ వెళ్ళి అదే అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ప్రజావేదికి ముఖ్య మాటలు చెప్తున్నా కదా. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే ఇలా అన్నారని చెప్పాలి కదా. చెప్తారు మాట్లాడాలి. అది చెప్పకుండా అల్టిమేట్ చేసి ఎమ్మెల్యే రమ్మడం జరిగింది. ఫస్ట్ లో లెటర్ ఇస్తే తర్వాత మళ్ళీ మొన్న అమెరికా నుంచి రాగానే కలవమని నేషనల్ హైవే శ్రీనివాస్ కలవమంటే కర్ణాటకలో అందరం కలిసాం. ఆయన అన్నమాట ఏంటంటే నాకు అంగీకారమే గట్టి చేద్దాం. ఈ ప్రజావేదికలో పార్టీ అతీతంగా అందరూ వచ్చి నాతో మహాండి ఆర్టీ స్పాట్ లో నేను ఆర్డర్ ఇచ్చేస్తాను. చెప్పడం జరిగింది. ఆ తర్వాత శనివారం ఇష్టం డేట్ మనం నిర్ణయించుకుంటే ఆ డేట్ లో మనం శనివారం మళ్ళీ సండే ఒకసారి నేను చెప్తే ఆ విషయం గత మేము చెప్తాం. మాట్లాడే చూసుకుంటే కార్యక్రమానికి తీసుకోవాలి, ఆశలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతకుముందు విద్యాగ్రహం విషయంలో అక్కడ నిలవకపోతే కనీసం విశ్వాసం పెట్టమన్నాం. ఆ రౌండ్ సర్కిల్లో కూడా పెట్టిన దాన్ని తీసేయడం జరిగింది. ఆ రోజు మున్సిపల్ ఆఫీసుని దిగ్బంధం చేశాం. మొత్తం అందరిని బయటకు పంపించి తాళేయడం జరిగింది. అరెస్ట్ చేసాం. కానీ మళ్ళా కేసు కొట్టేయడం జరిగింది. తర్వాత నాని గారిని అడగ శంకుస్థాపన చేయడం కొత్త ఆయన వచ్చి చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. కనుక దాన్ని మనం పునర్నిర్మించుకొని ఆ ప్లేస్లో మనకు కావాల్సింది పార్టీలు కాదు, ఏ పార్టీ మనకి ఓకే. మనకు కావాల్సింది అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మనకు కావాలి. అంబేద్కర్ గౌరవించి అక్కడ వేస్తే ఆ గౌరవాన్ని మనం నిలుపుతాం. ఈరోజు ఎమ్మెల్యే రాము గారు కూడా మీరు పెట్టుకోండి, ఒక మీటింగ్ పెట్టుకొని మా దగ్గరికి రండి, మేము అంత స్పాట్లో నేను ఆర్డర్ ఇస్తానని చెప్పడం జరిగింది. కనుక ఇదే మీటింగ్ మళ్ళా ఆయన అక్కడ ప్రజావేదిక ఏమన్నాడు, జోషి కరుణాకర్ మేమంతా చాలా మంది వెళ్ళాం. కానీ అంబేద్కర్ భవన్లో కానీ ఇక్కడ కానీ పెడతామని చెప్పడం జరిగింది. కనుక మనం ప్లేస్లో ఇప్పుడు ఈ జనాలు కాదు, ఎక్కువ అన్ని వాటిల్లో అవసరమైతే ఒక పాంప్లెట్ వేసుకుని ఆటో అనౌన్స్ చేసి ప్రతి గ్రామం తిరిగి నియోజకవర్గ స్థాయిలో గుడ్లయ్యూరు, నందివాడ, మన గుడివాడ రోడ్లో గుడివాడ టౌన్ అన్ని ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది జనాలు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ స్థాయిలో ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ సంస్థలో మన ఆర్డర్ తీసుకుని అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వేయాలని కోరుతున్నాం. కానీ మీ అందరూ దాన్ని సహకరించాలి. యూత్ కొంచెం ముందుకు రావాలి. చాలా మంది కాన్స్టిట్యూన్సీ మొత్తం నందివాడ రోడ్లలో గుడివాడ గుర్రలేరు ఈ మండలానికి అందరూ కూడా వచ్చి అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ స్టాచ్యూ విషయంలో అందరూ సహకరించాలి. అది పడే వరకు ఇంకో ప్లేస్ మారే పరిస్థితి వచ్చినా మనం ఊరుకోవద్దు. అది అదే ప్లేస్ చెప్పడం జరిగింది. కనుక అదే నియోజకవర్గంలో ప్రతి అన్ని సహకరించాలని కోరుతున్నాం. ఈ మండలానికి కూడా పిలవాలంటే మనం ఐక్యమత్యం అదే ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, పాంప్లెట్ ఒకటి వేసి కర్ణాటక పాంప్లెట్ వేస్తాడు. ఆ పాంప్లెట్ వేసి అవసరం రెండు ఆటలు మూడు ఆటలు కానీ ఒకవేళ ఒక ఆటో, నిజవాడలో ఒక ఆటో, రోడ్లో ఒక ఆటో, ఇక్కడ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేసి అందరూ రప్పించి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఇచ్చేసినందుకు నా జీవితం చేస్తున్నాను. అమర్ హై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ హై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఇంట్రెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం గత 6 సంవత్సరాల మట్టి నెహ్రూ చౌక్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తున్నాం. 2018 నుంచి ఆర్టీఓకి కానీ, తర్వాత మున్సిపల్ కమిషనర్కి కానీ, ఎమ్మెల్యేకి కానీ, వీళ్ళందరికీ కానీ, ఈ ఎమ్మెల్యేకి రెండోసారి ఇవ్వడం.
అసలు నెహ్రూ తొగలు ఎందుకు పెట్టాలనేది మన కాన్సెప్ట్. నెహ్రూ తొగ అనేది గుడివాడకి ప్రధాన సెంటర్, అది గుడివాడ పట్టణానికి కూడలి, ప్రధాన కూడలి అడ్డ, అన్ని 4 మార్గాలు. ఇప్పుడు మనం గుడివాడ అనే పట్టణాన్ని చూసుకునే లెక్క అయితే 4 దిక్కుల 4 బొమ్మల కాడ 4 గ్రామాలు బయట ఊరు చివరిలో ఉన్నాయి. గుడివాడ నుంచి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు కానీ, ఇటు మచిలీపట్నం నుంచి కానీ, ఇటు పామారు మచిలీపట్నం కానీ, కైకలూరు కానీ, హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చే మార్గాల నుంచి వచ్చేవాళ్ళు ఆయా మార్గాలలో అక్కడ ఆ చివరి బొమ్మలకు మాత్రమే పరిమితం అవుతారు, ఆ చివరి ఉన్న బొమ్మలకు మాత్రమే. కానీ ఆ మార్గాల నుంచి వచ్చేవాళ్ళు, ఈ 4 ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు నెహ్రూ తొగ టచ్ చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్ కానీ, కాంప్లెక్స్లు కానీ, ఈ కార్యాలయం కానీ నెహ్రూ తొగ టచ్ చేసుకుని మొత్తం టోటల్ ఈ 4 మార్గాల నుంచి టచ్ చేసి వెళ్ళాల్సిందే. అదొకటి, అది సందర్భం. అది అంటే దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే నెహ్రూ పక్కన పెట్టామా లేకపోతే రాజశేఖర రెడ్డి పెట్టామా అనేది సమస్య కదా. అంటే మనం చూసే విధానంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ చూసే విధానంలో సమానత్వాన్ని, స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంబేద్కర్ చూసినప్పుడు ఆయన సపరేట్గా కనపడతాడు. అంబేద్కర్ ఆయనకు ఒక ప్రత్యేకత, ఆయనకు సింబాలికల్ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది మన ఆలోచన కదా. అది పబ్లిక్ సమాజం కానీ, ప్రపంచం అనేది ఆలోచన. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక సింబాలిక్ అనేది ఒక ఆలోచన. అట్లాగే మనం ఎందుకు పెడుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1944 సెప్టెంబర్ 30న గుడివాడ ప్రాంతానికి ఇచ్చేసినాం. ఆ మార్గంలో ఎందుకు వచ్చారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1944 వైస్రాయ్ కమిటీ సభ్యుడిగా బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసినప్పుడు ప్రతి ప్రాంతం మొత్తం, ఇండియా మొత్తం తిరిగాడు బాబాసాహెబ్ ఇండియా మొత్తం. అయితే 528 క్రీస్తుపూర్వం 528 483 వరకు జరిగినటువంటి బుద్ధుని యొక్క ఆయన యొక్క ఇది సిద్ధాంత మార్గంలో బౌద్ధ మార్గం, బుద్ధుని యొక్క సిద్ధాంత మార్గం అప్పటి వరకు ఆయన రాజ్యాలు నడిచింది. అట్లాగే 273, 229 వరకు అశోకుడు బౌద్ధ రాజ్యాలను విస్తరింపజేశాడు. బౌద్ధం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సరైనటువంటి మానవీయ విలువలు నేర్పేదే బౌద్ధం. బౌద్ధ మార్గం అది, బౌద్ధ ధర్మం అది. ఆ ధర్మం ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బౌద్ధ ధర్మం. అసలు ఆ ధర్మ మార్గంలో పుట్టినటువంటి వారసులే మనం. ఇవాళ రకరకాల మతాలు, రకరకాల జాతీయాల్లోకి వెళ్ళిపోయాం మనం. ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ రాజ్య పరిపాలన, ఈ దేశ రాజ్య పరిపాలన స్థాపించినటువంటి ఈ దేశ మూల నివాసం. ఈరోజు మన పరిస్థితిని చూస్తే ఎక్కడ ఉన్నాం అనేది కొంచెం అర్థం కాని విషయం. ఈ రోజున ఏది కావాలన్నా సరే మనం అగ్రకుల ఆధిపత్య కులాల దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే మనలో చైతన్యం లేక, మనలో ఒక ఆలోచన భావన సరళ లేకపోవడం ఆ సమస్యకి మనం ఎదుర్కోవచ్చు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటంటే మనలో ఒక సఖ్యత లేదు. ఒక సమస్యను పట్టుకున్నప్పుడు ఆ సమస్య యొక్క మూలాలను ఎతకాలి మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, ఆ సమస్యకు మూలాలు తెలిసి ఉండాలి, లేదంటే ఆ మూలాలు తెలుసుకోవాలి. ఆ మూలాలు పరిష్కార మార్గాలు ఎతకాలి మనం. ఆ పరిష్కార మార్గాలు మనం చూపించగలిగినట్టే ఆ సమస్య మీద పూర్తిగా అవగాహన, పూర్తిగా దాని ఫైట్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది, దానికి బలం ఉంటుంది. మేము ఆ సమస్యను ఎదిగాం కాబట్టి నెహ్రూ తొగలు పెట్టడం వల్ల 4 దిక్కుల నుంచి వచ్చే ప్రజలే కాకుండా గుడివాడ పట్ల ఉన్న ప్రజలు కూడా ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రభావం ఎక్కువ విస్తరించే అవకాశం ఉందని ఆలోచించి మేము నెహ్రూ తొగలు పెట్టాలని చెప్పేసి. అంటే కొంతమంది మూర్ఖత్వంగా నెహ్రూ తొగలు ఎందుకు అన్నారంటే మూర్ఖత్వం కాదు, ఒక ఆలోచన, ఒక భావజాలం, ఒక భవిష్యత్తు తరాలకు ఒక మార్గం ఇచ్చేది ఒక ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన సందర్భాన్ని బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ గుడివాడ పట్టణంలో ఒకప్పుడు గుడివాడ ఒక వర్తక వ్యాపారానికి, బౌద్ధుల వర్తక వ్యాపారానికి ఒక రాజధాని గుడివాడ పట్టణం. గుడివాడ అనే పేరు ఉంటుంది. గుడివాడ అని చెప్పేసి ఇక్కడ మన ఇరిగేషన్ సైట్ ఎక్కేటప్పుడు అక్కడ గోడ దగ్గర ఉంటుంది గుడివాడ. ఇక్కడ నుంచి మన గెస్ట్ హౌస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు బౌద్ధ సైట్లే, బుద్ధిస్ట్ సైట్లే, ఇరిగేషన్ సైట్ కూడా మందే. ఇప్పుడు మిగిలినల్లా మనకి బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి లంజల దగ్గర పేరు క్రియేట్ చేశారు. ఆ సైట్ మరి మనం ఒకటి వస్తుంది, అదే కనపడుతుంది. ఇవన్నీ ఏంటంటే కాలగర్భాన జమీలు కానీ భూస్వామ్య వ్యవస్థలు కానీ ఉన్నప్పుడు ఆ భూములు కబ్జా చేసి వాళ్ళకి రికార్డు పుట్టించి ఆ భూములు మొత్తం కబ్జా చేశారు. తర్వాత కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ భూములు కబ్జా చేసేసి ప్రభుత్వ భూములుగా క్రియేట్ చేసుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత 1963 వరకే మద్రాస్ గవర్నమెంట్ నడిచింది. ఈ రాష్ట్రం మద్రాస్లో ఉంది. మద్రాస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆది ఆంధ్ర అనేటువంటి ఈ ఆది ఆంధ్ర మాల, ఈ ఆంధ్రప్రదేశ్లోకి ఎట్టమొప్పినటువంటి మొట్టమొదటి పూర్వీకులు, మొట్టమొదటి వ్యవస్థాపకులు మాలనే, ఆది ఆంధ్ర మాల. మరి సింధుకు అనే రాజు, ఆయన వారసులు 30 మంది 450 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చరిత్ర.
450 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చరిత్ర. సింధుకనే మన దైవం అనమాట, మన యొక్క సింహం గుర్తు. మన సింహం పెడతారు, మన వాళ్ళు తెలియక పెడతారో తెచ్చి పెడతారు, కానీ సింహం మన యొక్క సింబాలికల్ సింహం. ఆ జాతి సంబంధించిన వారసులు మనం. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి ప్రాంతానికి, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి హిస్టారికల్ ప్రాంతం, బౌద్ధం నివసించినటువంటి ప్రాంతము, బౌద్ధం ఎక్కువ ప్రభావం చూపినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాల నుంచే ఇతర దేశాలకు వెళ్ళి మత ప్రచారం వెళ్ళినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు బౌద్ధికులు ఉన్నారు. ఈ ప్రాంతంలో చైతన్యం కలిగినటువంటి ప్రాంతం ఇది. విద్యకు కానీ అన్ని రంగాల్లో వ్యాపారంలో కానీ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం గుడివాడపట్నం. ఈ గుడివాడపట్నం మందే వార్తలు చెప్పాలంటే అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి కొమ్మ రెడ్లు ఆలీలు వచ్చి దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చి మనం కథనాలు చేసి మనం బానిసలు చేసి 1880 ముందు ఈ కృష్ణా డెల్టా ఏర్పడుతుంది. ఈ భూములన్నీ బీడి భూములు. 1990లో 1908లో వచ్చినటువంటి బ్రిటిష్ యాక్ట్ రెవెన్యూ యాక్ట్ ఒకటి వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక యాక్ట్ వచ్చింది. ఏది ఎవడైతే సృష్టి కడతాడో ఆ భూములు మొత్తం అలాగే రెగ్యులేషన్ చేసామని చెప్పేసి ఒక చట్టం వస్తుంది. ఆ చట్టం వచ్చినప్పుడు ఈ పోరాటం 1909 పెట్టిన కనసంఘం, 1910 పెట్టిన బ్రిటిష్ సంఘం, వీళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ రెవెన్యూ రైతువారి చట్టం మీద పోరాటం చేస్తారు 1909 యాక్ట్ మీద. ఆ పోరాటం చేసినప్పుడు ఆ బ్రిటిష్ ఆ చట్టం కల్పిస్తుంది. ఆ కల్పించినటువంటి చట్టం మీద ఉన్నటువంటి బీడు భూములు కానీ ఫారం భూములు కానీ మొత్తాన్ని రికార్డు సృష్టించేసి భూములు మాయని చెప్పేసి భూములు క్రియేట్ చేసుకుని ఈ భూములు మొత్తాన్ని కబ్జా చేసి ఉంటారు. భూములు ఎవడీ కాదు. అట్లాగే పోలంత చరిత్ర చెప్పుకోవాలంటే పోలంత చరిత్ర చెప్పుకుంటారు మనకి టైం సార్లు. కాకపోతే ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతి ఉంది కాబట్టి బుద్ధుడు 44,000 కిలోమీటర్ల పాదయాత్రతో ఈ ప్రాంతానికి ఆడ సందర్శించడానికి ఒక ఆధారం ఉంటుంది. అట్లాగే ఆయన సందర్శించినటువంటి ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు కానీ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తర్వాత దళిత ఉద్యమానికి కానీ దళిత స్ఫూర్తి కానీ గుడివాడ ఎంతో ప్రసిద్ధి. మన విజయవాడ కానీ మచిలీపట్నంలో కూడా మనకన్నా పెద్ద అయినా కూడా ఈ ప్రాంతాలు మన అంత ఐక్యత ఉండేది కాదు. ఇప్పుడు ఏదైనా కళాకారులు 15 మంది 14 మంది ఏమైపోయింది అసలు స్ఫూర్తి ఏమైపోయింది, ఇదేమైపోయింది. ఇప్పుడు మళ్ళీ మనల్ని వెనక పంపించే రోజులు వచ్చేసి మనం మల్లంలో చూసాం కదా. అది అసలు ఎంత ఘోరమైన పరిస్థితి. అది సరికి స్పందనలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో. అక్కడ వాళ్ళు ఒక రకంగా బలవంతపు రాజ్యం జరిగింది అక్కడ. కమ్మాలతో కొట్టుకుంటే అర్థం ఉంది. అందరితో మనం కొట్టబడుతుంటే మనం నెట్టబడుతుంటే అర్థం ఉందా? ఎంత మట్టికి మనం ఇంత ఐక్యత రావడం. ఒక సందుకు ఒక లీడరు, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఇంకో జిల్లా అధ్యక్షుడు. అర్థం ఉన్నాయా? అర్థం అసలు కనీసం అంబేద్కర్కు కేరళ చదివినోడు ఒకడు ఉన్నాడు. ఎవరన్నా కుల నిర్మాణ పుస్తకం చదివినోడు ఎంతమంది ఉన్నారు? అంబేద్కర్ నాయకులుగా చలమని అయ్యేవాళ్ళు ఉంటుందా అసలు? అది పోయింది. ఇంకొకటి 2 నిరంతరం మన పరలోక చెందనే మన స్ఫూర్తిగా యెహోవాలో కుక్కలాగా ఇదేంటి నాది అంబేద్కర్ చతుష్పాద జంతువు అని గోవుని పూజిస్తారు కానీ సాటి మనిషిని ముట్టుకోరు అని అంటే మన నిరంతరం అదే సరిపోతుంది. ఇన్ని పేటలు అందరికన్నా జనం ఎక్కువ. ఇంతమంది 42,000 మాలలు ఉండి కనీసం 15 మంది 16 మంది సిగ్గేట్లేదు అసలు కుర్రవాళ్ళకి. మేము ఎలా తిరిగాము ఒకప్పుడు సైకిల్ ఎత్తుని రాత్రి రేపు కార్యక్రమం ఉందండి, రేపు బంద్ ఉందండి, రేపు మీటింగ్ ఉందండి అని 3 వరకు తిరిగి తెల్లారు లెగలేమో 4 లెగలేమో అని చెప్పి పడుకోవడం, మళ్ళీ మొహం కడుతున్నాం. మళ్ళీ 4 మేము మాకు అనారోగ్యాలు వచ్చి మేము తిరగలేకపోతున్నాం. తర్వాత జనరేషన్ ఏమైంది? ఆయన దేవుడుగా ఎందుకు భావించుకోవట్లేదు అసలు? ఆయన అంబేద్కర్ దేవుడు, ఇంకెవరో దేవుడు ఉన్నాడు మనకి. మరి మనం ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఆ తర్వాత యూత్ ఏమైపోయింది? సందుకు నాయకుడు ఉన్నారు. మళ్ళీ అప్పుడే ఒకళ్ళిద్దరు నాయకులు ఉండేవాడు, సందుకు ఒక నాయకుడు. ఏమవుతుంది? ఆ స్ఫూర్తి ఏమైంది? ఇప్పుడు మల్లా గ్రామంలో అదేంటి ఇప్పుడు తీవ్రవాదులు దాడి జరిపారని మల్లా గ్రామంలో అదేంటి ఆ ఎమ్మెల్యే గారు స్పందించాడు, బాగానే ఉంది. అదే మల్లా గ్రామంలో బహిష్కరణ కోరారు దళితులు. దాని మీద ఆయన స్పందనేది? దాని మీద మన ఖండనలేయి అసలు ఏది? ధైర్యం ఏది? ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఇదేంటి ఎంప్లాయీస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. ఒక 1000 రూపాయలు అంబేద్కర్ జయంతి వద్దాం తప్ప ఇంక మధ్యలో వేరే కార్యక్రమం ఎవడో రాడా? ఆ జయంతి వద్దాం తప్ప ఒక 1000 రూపాయలు తీసి ఉద్యోగం ఇవ్వడం చాలా కష్టమైపోతుంది. రెండో కారణం కూడా ఉంది. ఈ సరిగ్గా సద్వినియోగం అవటమా అవుతున్నాయా లేదా అనే డౌట్ ఉద్యోగస్తులో ఉంది. 2 ఆదివారం రాగానే తక్కువ చూసి చర్చి కావడం మన ముఖ్యమైన విధి. ఈ మీద మన మటన్ చికెన్ పద్మరం అంటే కదా, చికెన్ కోసం క్యూలో నిలబడతామని మటన్ చికెన్ తెచ్చుకుంటాం, చర్చి కావడం. ఇవి మన పని అయిపోయిందే కదా. అరే అసలు మనుషులుగా గోసిపెట్టి కనీసం 1917 వరకు కేసు పెడుతుంది. తల్లినా చంపినా కేసులు లేవు. అసలు మన కేసు పెట్టిన హక్కు లేదు. మన ఆడవాళ్ళకి జాకెట్లు వేసుకునే ఇది లేదు. ఎవడైనా ముట్టుకోవచ్చు ఎక్కడైనా సరే. ఆ దేశం నుంచి మనం వచ్చామే కనీసం ఆ గుర్తు చేసుకుని ఆయన పోరాటం చేసుకుని ఎన్నో చోట్ల దెబ్బలు తిన్నాడు. ఆయన జీవిత చరిత్రలో రాయాల అనేక చోట్ల ఆయన దెబ్బలు తగిలి
అసలు ఆ స్ఫూర్తి ఏది? ప్లస్ అసలు ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ అడుగు పెట్టిన నేల అంత పవిత్రత ఉంది దీనికి. అది ఏది మనలో? ప్రతి ఓడు నాయకుడే, కార్యకర్త లేరన్న. ఇంత ఇంత ఇదా మల్లంలో జరిగిందంటే ప్రతిస్పందన రాష్ట్రంలో సరిగ్గా మన గుడివాడ ఏమైంది? మన అందరికన్నా గుంటూరు జిల్లా తర్వాత గొప్ప స్ఫూర్తి ఉన్న ఏరియా ఇదయ్యి మనం అంతా శక్తిహీనంగా మారడం ఏంటి? మేము పెద్ద అయిపోతున్నాం, మేము మాకే లోపల తిరగలేకపోయినా మాకే రగిలిపోతుంది. యూత్ లేదు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నందుకు ఒక 200 తీసి మీరు చేసుకోలేరా? ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ కూడా లేవు. మనకు వచ్చే ఆదాయం ఒక 200 దీన్ని కేటాయించలేము నెలకి. ఎందుకని? ఇదిగా ఉన్న బలంగా ఉండండి. అంబేద్కర్ కూడా అవుతుంది, లేకపోతే ఇదవుతుంది. అసలు మనకి యూనిటీ ఏది ముందు? ఈ రోజున అంబేద్కర్ విగ్రహం నెహ్రూ చౌక్ సెంటర్లో పెట్టాలనే దృఢ సంకల్పం ఇప్పుడు కాదండి, ఇది చానాల మట్టు ఉంది. దీనికి పూర్తి మద్దతుగా మన ప్రీతం ఎమ్మెల్యే గారు మాకు ఈనాడు మాకు చెప్పి ఉన్నారు, మొన్న కూడా కర్ణాటకకు చెప్పి ఉన్నారు. దానికి అన్ని విధాల పార్టీలకు అతీతంగా జాతికి అనుకూలంగా మేము సహకరిస్తూ అంబేద్కర్ విగ్రహం నెహ్రూ చౌక్లోనే పెట్టే విధంగా మేము పూర్తిగా కృషి చేసి ఆ కృషికి మేము కూడా తోడ్పాటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో పాదాచారులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షుడు దేవరపల్లి కోటి పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి ఎండ తాకిడి ఎక్కువగా అవుతున్నటువంటి సందర్భంగా శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో మరియు మండలాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి పాదాచారుల దాహార్తిని తీర్చడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఆర్గనైజేషన్ను మెచ్చి మేము చేసే కార్యక్రమాలను కూడా మెచ్చి మరి స్వర్గీయ సూరపనేని పాండురంగారావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు వితరణగా ఇచ్చినటువంటి మజ్జిగ స్పాన్సర్ చేయడం మా ఆర్గనైజేషన్ ద్వారా చాలా ఆనందంగా ఉంది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి వేసవి కాలంలో మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. మరి ప్రజల యొక్క దాహార్తి తీర్చడంలో మా వంతు కృషిగా ప్రయత్నం చేస్తూ సెలవు తీసుకున్నాము. దీనికి సహకరించినటువంటి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క స్పాన్సరింగ్గా ఉన్నటువంటి సూరపనేని పాండురంగారావు గారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో మజ్జిగ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగినది. దానికి దాతలు పేరేంటి? సూరపనేని పాండురంగారావు గారు, కీర్తిశేషులు సూరపనేని పాండురంగారావు గారు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి స్పాన్సర్గా పంపించారు వారి కాబట్టి మేము ప్రతి వారం మంగళవారం నాడు ప్రతి గుడివాడలో 10 సెంటర్లో పెడుతూ వస్తున్నాము. అదే ఆనవాయితీగా ఈరోజు నెహ్రూ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగినది. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్న వాలంటీర్లకు ఐడి కార్డులను అందించి వారిని పార్టీ కార్యక్రమాలకు మరింతగా ముందుకు సాగాలని ప్రోత్సహించడం జరిగిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కేంద్ర కార్యాలయం నుండి విచ్చేసిన ప్రతినిధులు అక్షయ్ మరియు అభివృద్ధి సంక్షేమంలో జనసేన వాలంటీర్లకు ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఐడి కార్డులు ప్రతి ఒక్క వాలంటీర్కి కార్యకర్తకి అందజేయడం జరుగుతుందని, జన సైనికులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు తామందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు జనసేన కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమను ప్రోత్సహించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో జన సైనికులుగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు, వేమూరి త్రినాథ్, సాయిన రాజేష్, ఐటీ కోఆర్డినేటర్ చింత రామకృష్ణ మరియు క్రియాశీల వాలంటీర్స్ సుంకర వెంకట్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మెంబర్షిప్ చేసిన ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారందరికీ
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏదైతే జనసేన పార్టీ మెంబర్షిప్ చేసిన వాళ్ళందరికీ మన పార్టీ ఆఫీస్ ద్వారా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంకా సులభతరం చేయడానికి ప్రతి కార్డు కూడా ఎవరైతే మెంబర్షిప్ చేసుకున్నారో వాళ్ళందరికీ చేరే విధంగా ఈ రోజున ఎంతో శ్రమకు వచ్చి ఈ రోజున జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది ఈ రోజున అక్షయ్ గారు అలాగే అభిరూప్ గారు ఈ రోజున వారందరూ కూడా ఏదైతే వాలంటీర్ వైజ్గా మన ఐడి కార్డుని విభజించి ఆ వాలంటీర్ కార్డు ఎవరైతే మెంబర్షిప్ చేసుకున్నారో ప్రతి వారికి చేరే విధంగా సులభతరంగా ఈసారి ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున అవన్నీ కూడా ఈ రోజు మన అందరికీ అందజేయడానికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఈ రోజున కొంతమంది వచ్చారు. ఈ రోజున ఆదివారం కాబట్టి ఇప్పుడు దాకా కొంతమంది చూసి కొంచెం సమయాభావంగా ఎంతో జరిగింది. కొంచెం లేట్ అయినందుకు మీరు అందరూ కూడా క్షమించి ఏదైతే ఇప్పుడు వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క మెంబర్షిప్ కార్డులు మన కేంద్ర కార్యాలయంలో సిబ్బంది ద్వారా ఈ కార్డులు తీసుకుని ఎవరైతే చేయించుకున్న ప్రతి ఒక్కరికి మీరు ఇంటింటికి కానీ ఏదైనా ప్రోగ్రాంలో ఎక్కడన్నా మీ స్థాయిలో వార్డులో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా చిన్న ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకున్న ప్రతి కార్యకర్తకి చేరే విధంగా ఏదైతే అలాగే ఈ యొక్క ఐడి కార్డుతో పాటు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షుడి గారి మనోభావం అని చెప్పి లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ని ప్లస్ ఐడి కార్డ్ని వారందరికీ మీరు తప్పకుండా ఇంటింటికి వెళ్ళి ఏర్పాటు చేసి ప్రతి చేసుకున్న కార్యకర్తకి అందే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే గుడివాడ పట్టణంలో చేసిన వాలంటీర్స్ కూడా వారందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ మండల అధ్యక్షులు వారి గ్రామాల్లో కానీ ఏర్పాటు చేసుకుని ప్రతి కార్యకర్తకి అందే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సోదరులకి మా హృదయ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్తకు అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై. గుడివాడ శ్రీనివాస్ సెంటర్ లో నిర్వహిస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 54వ ఆరాధన మహోత్సవాలలో భక్తులకు శ్రీ తారకరామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మెరుగుమాల బ్రహ్మయ్య, కార్యదర్శి బచ్చుల రాధాకృష్ణ, కోశాధికారి నరసయ్య, యార్లగడ్డ సుధారాణి, వీరమాచినేని శైలజ, చిందలూరి సత్యనారాయణ, పూర్ణ బ్రహ్మాజీ, బేబీ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందదాయకం. ఎందుకంటే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ప్రాంగణంలో ఈ కార్యక్రమం నెరపడం మా తారక రామ వాక్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, అలాగే తెలుగు మహిళా వాక్స్ క్లబ్ యార్లగడ్డ సుధారాణి గారి ఆధ్వర్యంలో, అలాగే నిర్వాహకులైనటువంటి సూరిబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందదాయకం. మరి దాతలు కేశవరావు తర్వాత సూరిబాబు గారుల వితరణతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఎందువలనంటే మన హ్యూమన్ బాడీలో 3 వంతులు నీరు ఉంటుంది, 1 వంతే మిగిలిన భాగం. అలాగే భూమండలంలో కూడా 3 వంతులు నీరు, ప్రపంచంలో 3 వంతులు, 1 వంతే భూమి. అంటే వాటర్ ఉండే ప్రాముఖ్యత అన్నమాట. ఇది చెప్తున్నాను, వాటర్ ఉండే ప్రాముఖ్యత. ఇప్పుడు దాహం మహాప్రభు అన్నప్పుడు మంచినీరే వారికి ఆధారం. అందువల్ల ఇప్పుడు పూర్వకాలంలో అయితే పానీయాలు ఇచ్చేవాళ్ళు, బెల్లం కలిపి పానీయాలు ఇచ్చేవాళ్ళు. ఆ కాలంలో ఇప్పుడు మనం చేయలేం, చాలా ఖరీదు అది. ఈ మజ్జిగ ద్వారా చేయడం ద్వారా మనం కొంతవరకు వాళ్ళ యొక్క ఆర్తి తీర్చడానికి వీలవుతుంది. అందువల్ల ఏదో రకంగా దాహార్తి తీర్చడం, ఆ దాహం తీర్చడం ద్వారా ప్రజలకి కొంతవరకు ఉపశమనం కలగజేయడం దీనికి ముఖ్య ఉద్దేశం. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రాణం జరుగుతుందంటే ఆయన కాలజ్ఞాన స్వరూపుడు, మరి అవతారమూర్తి. అటువంటి కాలజ్ఞాన స్వరూపుడు ప్రాంగణంలో చూడడం అంటే ఇది మా అదృష్టమే చెప్తున్నాం. మా క్లబ్లకి అదృష్టమే. మరి ఆ థాట్ రావడం, మరి నిర్వాహకులు మాకు సహకరించడం చాలా ఆనందదాయకం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడానికి మా క్లబ్లు నిరంతరం కృషి చేస్తారు. కాబట్టి దాతల ముందుకు వచ్చి మాకు చేయూత ఇస్తున్నారు, అదే చేయూత కొనసాగిస్తారని చెప్పి ఇదే కార్యక్రమాన్ని ప్రజలు కూడా మరి చక్కగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని వేడుకుంటూ ఈ బ్రహ్మేంద్ర స్వామి ప్రాంగణంలో ఆయన నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఈ రోజున బంటుమిల్ రోడ్డులోని శ్రీనివాస హాలు బ్రహ్మంగారి మందిరం దగ్గర
మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం కానికి తారక రామ వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ రోజున స్పాన్సర్గా సూరిబాబు గారు, కేశవరావు గారు ఆధ్వర్యంలో మరి ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అందరికీ మూల కారణం చింతలూరు సత్యనారాయణ గారి ద్వారాగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ఇవాళ శ్రీనివాస్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా మహిళా అధ్యక్షురాలు, తెలుగు మహిళా అధ్యక్షురాలు యారగడ సుధారాణి గారు మాతో కలిసి వారి సభ్యులు కూడా మాతో పాటు కలిసి మజ్జిగ పంపిణీ కార్యం చేరింది. అలాగే ఎప్పుడు కూడా ఈ మజ్జిగ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని సభ్యులందరికీ మనవి చేస్తూ, సభ్యులందరూ సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని అందరినీ ఆదరిస్తూ మా సభ్యులు తారక రామ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి అలాగే చంద్రూరి వారి స్పాన్సర్ వారికి కనుక నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడ శ్రీనివాస మహల్ సెంటర్ నందు కూడా ఇక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గర ఆరాధన దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మళ్ళీ తారక రామ వాకర్స్ క్లబ్ బ్రహ్మయ్య గారు, అట్లాగే తెలుగు మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి సూరిబాబు గారు, పాలకొల్లు కేశవరావు గారు దాతల సహకారంతో ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ నెల రోజులు కూడా ఈ సమ్మర్లో దాతలు ముందుకు వచ్చి మరి ఈ మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చింతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు ఎవరో వాళ్ళ దాతలు మజ్జిగ కార్యక్రమం, ఈ యాసకాలం సమయంలో చెరుకు రసాలు మజ్జిగలు పంచిపెడతాం. అలాగే బ్రహ్మంగారి 54వ ఆరాధన మహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఇవాళ కుర్రోళ్ళంతా కలిసి అందరూ మొత్తం పెద్ద చిన్న అనే కార్యక్రమం లేకుండా అందరూ పాల్గొని బ్రహ్మంగారి ఉత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ టైం వచ్చినా సరే ఏది కాలం ఎలా ఉన్నా అనుకూలించిన కాలానికి అనుకూలంగా చేస్తున్నామని చెప్పి, అలాగే కరోనా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో రెండో రోజు అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కేవీ రావు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కేవీ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డిపో సెక్రటరీ మూర్తి, గ్యారేజీ సెక్రటరీ సురేష్, అధ్యక్షులు వాసు, యూనియన్ నాయకులు రవి, ఎంఎస్ రాజు, శంకర్, కిరణ్ కుమార్, కెఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీలో 129 డిపోల్లో ఉన్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర కమిటీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా 4వ విడత నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలలో కూడా రెండవ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి మన యొక్క సమస్యల మీద నిరసనని తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి గుడివాడ డిపోలో ఏదైతే రెండవ రోజు ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనం ఈ యొక్క నిరసన కానీ ఈ పోరాటం కానీ ఎందుకు చేస్తున్నామో మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా మాన్యశ్రీ గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారికి తెలియజేస్తూనే వస్తున్నాం. కానీ యాజమాన్యం ఎక్కడా కూడా స్పందించకుండా ఎవరు చావు వాళ్ళు చస్తారన్నట్టుగా వదిలేస్తూ మరి విచ్చలవిడి పనిష్మెంట్లు, మరి ఎన్నో సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి దారిద్ర్యపు పనిష్మెంట్లు అనుభవించిన మనం 2019లో మరి ఎంతో కష్టపడి ఒక సర్క్యులర్ తెచ్చుకుంటే మరి దాన్ని విస్మరించి ఈ రోజున మళ్ళీ పాత పద్ధతిలోనే మరి ఆర్టీసీలో సస్పెన్షన్స్, రిమూవల్స్, డిస్మిసల్ ఆర్డర్లు ఈ రాష్ట్రంలో మనం అనేకం చూస్తున్నాం. మరి సర్క్యులర్ ఉన్నదాన్ని వినియోగించట్లేదు. ఏమైంది సర్క్యులర్ అంటే అట్లాగే ఉందంటారు, దాన్ని వినియోగించట్లేదు. మరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డిపో మేనేజర్లు వాళ్ళకి నచ్చిన వాడికి నచ్చినట్టుగా పనిష్మెంట్లు ఇవ్వటం, మరి నచ్చిన వారికి వేరే రకంగా పనిష్మెంట్ లేకుండా చేయటం, ఇది ఎవరిష్టం వాళ్ళది, ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ విధానానికి స్వస్తి పలకాలని మనం ఆ రోజున కష్టపడి ఈ యొక్క 1/2019 సర్క్యులర్ని తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ వాళ్ళు పక్కన పెట్టేసి సీసీ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మన జీవితాలతో ఆటలాడుతున్నారు. మరి 2020 గవర్నమెంట్లో విలీనమైన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం నిజంగా మరి చాలా బాధతో తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగిగా
ఫీల్ అయ్యే పరిస్థితులు మనకు కనపడతల్లా. ఎందుకంటే ప్రతిదానికి సస్పెండ్, రిమూవ్డ్, ఇంకెక్కడ మనకి ఉద్యోగ భద్రత ఏది? అందువలన ఈ ఉద్యోగ భద్రత కోసం మనం ముఖ్యంగా పోరాటంలో మన యొక్క మొదటి ఎజెండానే ఈ 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయాలని, మరి గత 4-5 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి ప్రమోషన్స్ని వెంటనే ప్రమోషన్లు ఇచ్చి అందరికీ సీనియారిటీ ప్రకారం న్యాయం చేయాలని, మరి అదేవిధంగా మన వైద్య విధానానికి వెళ్ళినట్లయితే మనం ఆర్టీసీలో పాత విధానంలో మన యొక్క వైద్య విధానం దాదాపు ప్రపంచంలోనే నెంబర్ 1 వైద్య విధానంలో మనం బ్రతికాం. కానీ మనం గవర్నమెంట్లో విలీనమైన తర్వాత ఈ ఈహెచ్ఎస్లోకి వెళ్ళి మరి ఈహెచ్ఎస్ మనం ఏ విధంగానూ మనకి అది ఉపయోగపడకపోవటం వలన మన తోటి సోదరులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా సరైన వైద్య విధానం లేక ఉన్నాయి. మరి మనం కోరే విషయం ఏంటంటే ఈ వైద్య విధానానికి సంబంధించి ఈ ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానం ప్రవేశపెట్టాలని మనం ముఖ్యంగా అడుగుతున్నాం. దానికి అవసరమైతే మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోమని చెప్పి కూడా మనం పర్టికులర్గా తెలియజేస్తున్నాం యాజమాన్యానికి. మరి అదేవిధంగా గ్యారేజీల్లో కానీ మరి నాన్ ఆపరేషన్ యూనిట్లలో కానీ విపరీతమైనటువంటి సమస్యలు, ఎక్కడ సమస్యలు అక్కడే. ఈవేళ ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులు కింద సూపర్వైజర్ దగ్గర నుంచి దాదాపు టాప్ అండ్ ఈడీస్ వరకు కూడా ఎవ్వరూ కూడా మాకేం సంబంధం లేదు అన్నట్లుగా చేతులు ఎత్తేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళు పరిష్కరించాల్సినటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించకపోవడం వలన మన ఉద్యోగస్తులు అందరం ఈ విధంగా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏదైనా గట్టిగా అడిగితే గవర్నమెంట్ అంటున్నారు, మన దగ్గర ఏదైనా తీసుకోవాల్సి వస్తేనేమో ఆర్టీసీ అంటున్నారు, మనకి ఏదైనా ఇవ్వాల్సి వస్తే గవర్నమెంట్. ఇలా రివర్స్ గేమ్ అన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సమాధానం చెప్పడం. మరి అదేవిధంగా గవర్నమెంట్ జీవోలు మన ఆర్టీసీలో అనేకమైనటువంటి జీవోలు వస్తున్నాయి వాడుకోమని. ఉదాహరణకి మనం గవర్నమెంట్ సిక్ చేస్తే ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 129 డిపోల్లో రెండో రోజు రిలే నిరాదీక్ష స్టార్ట్ చేసాము అన్ని డిపోల్లో. దాని నిమిత్తం గుడివాడలో కూడా చేస్తున్నాం. 2019 సర్క్యులర్ అమలు చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్లు త్వరగా విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత ఆర్టీసీ విధానాన్ని వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, మరియు మంచి వెహికల్స్ ఈ ఉన్న డిపోల సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ త్వరగా పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేసేందుకు కూటమి నేతలందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్న మాజీ మంత్రి జవహర్. ప్రజావేదిక కార్యాలయంలో ప్రధాని సభను జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం. జనసేన కార్యకర్తలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే విధంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారన్న బురగడ్డ శ్రీకాంత్. క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను వాలంటీర్లకు అందజేసిన జనసేన నాయకులు. ఎమ్మెల్యే వెనగళ్ల రాము హామీతో త్వరలోనే గుడివాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపిన దళిత సంఘాల నాయకులు. విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలనపై దళిత సంఘాల సమావేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.